భలేరా కుబేరా. హాయ్ గైస్, అంటే మన శేఖర్ కొమ్ల గారు తన తీసే కంఫర్ట్ స్టోరీ లైన్ జోన్లోంచి అలా బయటికి వచ్చి ఒక సెన్సిబుల్ స్ట్రాంగ్ స్టోరీని మనకి చెప్తే ఎలా ఉంటుంది, ఆయన సిగ్నేచర్ అండ్ ఆయన మార్క్ మిస్ అవ్వకుండా అనేది మనకి కుబేరా సినిమాలో చూపించారు అన్నమాట. విత్ ఫినామినల్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ ద 4 మెయిన్ పీపుల్ ఇన్ దిస్ మూవీ అలాంగ్ విత్ దేవిశ్రీ ప్రసాద్స్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. కొంచెం లెందీగా అనిపిస్తుంది సినిమా చూసేటప్పుడు అనేది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన వాస్తవం. లెందీ అంటే వాచబుల్ లెందీ అన్నమాట. ఫస్ట్ హాఫ్ లో ఈ స్టోరీని, ఆ ప్యాటర్న్ ని, అసలు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది మన ఈ ధనవంతుల వరల్డ్ లో అనే కైండ్ ఆఫ్ ఆ స్కామ్ ని ఎలా అయితే మన శేఖర్ కొమ్ల గారు ఎస్టాబ్లిష్ చేస్తారో అది చాలా బ్యూటిఫుల్ గా, చాలా బ్రిలియంట్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ధనుష్ ఇంట్రడక్షన్ సీన్ లో ఒక వెరీ స్ట్రాంగ్ సెన్సిటివ్ సీన్ ఒకటి ఉంటుంది. దాన్ని మన శేఖర్ కొమ్ల గారి సిగ్నేచర్ మార్క్ తో చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో మనకి ఈ మూవీ ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు శేఖర్ కొమ్ల గారి సిగ్నేచర్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లో కనిపిస్తూ ఉంటది. ఫస్ట్ హాఫ్ లో దెర్ ఆర్ సమ్ సీన్స్, వెరీ వెరీ పవర్ఫుల్ సీన్స్ ఇన్ విచ్ ధనుష్ అవుట్ షైన్డ్. అండ్ ఆల్సో మన నాగార్జున గారు కూడా కొన్ని సీన్స్ లో చాలా బాగా చేస్తారు. అండ్ ఆ సీన్స్ మనల్ని డెఫినెట్ గా శేఖర్ కొమ్ల గారి ప్రెజెంటేషన్ లో కంటతడి పెట్టిస్తాయి అని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి కాదు. రష్మిక ఏంట్రా బాబు ఇప్పుడు ఏం చేస్తారు ఈ అమ్మాయి క్యారెక్టర్ ని అని మనకి డౌట్స్ ఉన్న ఆ రష్మిక క్యారెక్టర్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రష్మిక క్యారెక్టర్ ని ఎలా అయితే వాడుకోవాలో అలాగే ఈ మూవీలో వాడుకుంటున్నారు కదా అని చెప్పి మనకి ప్రోగ్రెషన్ లో అర్థమవుద్ది. కొన్ని స్ట్రాంగ్ సీన్స్ తో, సెన్సిబుల్ సీన్స్ తో, ఎక్కడ అవుట్ ఆఫ్ ద ప్లేస్ వెళ్లకుండా స్టోరీ, అలానే కమర్షియల్ ఎలిమెంట్స్ ని లోపలికి రానివ్వకుండా ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ కోర్ పాయింట్ ని సూపర్బ్ గా కన్వే చేస్తారు మన శేఖర్ కొమ్ల గారు. కాకపోతే లైట్ గా లెందీ అయిందేమో అనిపిస్తుంది ఒక ఎపిసోడ్. దో ఇట్ వాజ్ జస్టిఫైడ్. నాకు ఫస్ట్ హాఫ్ లో మెయిన్ గా ఆ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓకే అనిపించింది. ధనుష్ క్యారెక్టర్ ని వాడుకుంటూ సెకండ్ హాఫ్ లో కొంచెం ఒక థ్రిల్ రైడ్ లాగా ఈ సినిమాని తీసుకెళ్తూ ఉంటారనమాట. సెకండ్ హాఫ్ ఆల్సో గాట్ సమ్ వెరీ పవర్ఫుల్ సీన్స్, వెరీ పవర్ఫుల్ డైలాగ్స్, బెగ్గర్స్ తో కూడుకున్న సీన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ధనుష్ క్యారెక్టర్ ని వాడుకొని బెగ్గర్స్ గురించి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కానీ, ఆ సీన్స్ కానీ శేఖర్ కొమ్ల గారు ఫినామినల్ గా చూపించారు, చాలా స్ట్రాంగ్ గా చూపించారు. ఆయన మార్క్ లో ఆ సీన్స్ స్ట్రాంగ్ గా ఉన్నా చాలా సెన్సిటివ్ గా, సెన్సిబుల్ గా చూపించారు ఇన్ ద సెకండ్ హాఫ్. ఆ 1-2 సీన్స్ ఓకే దీస్ వీ హ్యావ్ టు పాస్ అన్నట్టు 1-2 సీన్స్ ఉంటాయి అనమాట. అండ్ ద వే ద స్టోరీ అన్ఫోల్డ్ ద సెకండ్ హాఫ్ ఇస్ ఆల్సో చాలా న్యాచురల్ గానే ఆ స్టోరీని అన్ఫోల్డ్ చేస్తారు. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దిస్ మూవీలో కొంచెం మనం ఇంతవరకు ఎప్పుడు శేఖర్ కొమ్ల గారి సినిమాలో చూడని కైండ్ ఆఫ్ 1-2 ఎపిసోడ్స్ అక్కడ వస్తాయన్నమాట. అక్కడ ఒక డైలాగ్ ఎక్స్చేంజ్ సీన్ లో ధనుష్ చెప్పే డైలాగ్స్ చాలా స్ట్రాంగ్ గా, చాలా థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి. అండ్ దట్ హ్యాస్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ మూవీ కదా అనేటట్టు అక్కడ శేఖర్ కొమ్ల గారు ఆయన మార్క్ ని ఆ సీన్ లో పోర్ట్రే చేస్తారు. ఈ మూవీ క్లైమాక్స్ ఆల్సో takes a different turn with శేఖర్ కొమ్ల సిగ్నేచర్ మార్క్ రిటర్న్ ఆన్ ఇట్. అండ్ ఈ సినిమాని కూడా శేఖర్ కొమ్ల గారు ఆయన చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ ని మన ధనుష్ క్యారెక్టర్ ని వాడుకుంటూ ఆయన మనకి లాస్ట్ లో చాలా సెన్సిటివ్ గా ఆ మెసేజ్ ని మనకి డెలివర్ చేస్తారు. అండ్ మనం ఆ మెసేజ్ ని తీసుకొని థియేటర్ లోంచి బయటకు వచ్చేటట్టు ఆ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ అక్కడ వచ్చే డైలాగ్స్ కానీ, అక్కడ వచ్చే సీన్స్ కానీ, అక్కడ ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్లో మన శేఖర్ కొమ్ల గారు తీసుకున్న ఆ థాట్ అండ్ ఆ సీన్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ ఉంటాయన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొన్ని సీన్స్ లో ధనుష్ చేసిన ఆ డెడికేటెడ్ పర్ఫార్మెన్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 సీన్స్ లో అసలు ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మరి ఎలా చేస్తాడో తెలీదు. అండ్ ఈవెన్ ఇన్ ద సెకండ్ హాఫ్ త్రూ అవుట్ ద మూవీ ఆ బెగ్గర్ యాంగిల్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కుడోస్ టు ధనుష్ అని చెప్పాలి. నాగార్జున గారు కూడా ఆయనలో ఉన్న స్టార్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఈ సినిమాలో యాక్ట్ చేస్తారు. అండ్ నాగార్జున గారు కూడా ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మన రష్మిక తనకి యాక్చువల్ గా ఈ మూవీలో ఇచ్చిన రోల్ ని తను సూపర్బ్ గా జస్టిఫై చేసుకుంది. తనకిచ్చిన ఆ క్యారెక్టర్ ని తను కూడా బాగా పోర్ట్రే చేసింది. అండ్ మన జిమ్ షర్బ్ మెయిన్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫిల్తీ రిచ్ మ్యాన్ లాగా ఆ ఆరోగెన్స్ ని
చూపిస్తూ ఆ విలనిజం ని చూపిస్తూ ఫినామినల్ పర్ఫార్మెన్స్ తిని కూడా ఇచ్చాడు. వీళ్ళ నలుగురు ఈ మూవీకి 4 పిల్లర్స్ అండ్ ఈ నలుగురు కోసం ఈ సినిమాను మనం డెఫినెట్ గా చూడొచ్చు అనేటట్టు ఈ నలుగురు పర్ఫార్మ్ చేశారు. దేవిశ్రీ యాక్చువల్ గా ఈ సినిమాకి యాప్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. శేఖర్ గారు ఇలాంటి స్టోరీని ఎలా డెల్ట్ చేశారు అలాంగ్ విత్ phenomenal performances from our lead cast and some very sensible and strong scenes and the message which Shekhar garu delivered in his signature style. చూడాలి అనుకుంటే చూడండి. లెంత్ విల్ బీ అ కంప్లైంట్. అండ్ కొంతమంది ఆ సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ ఫ్లేవర్ ఫీల్ అవుతారేమో, కొంచెం మరీ ఓవర్ డ్రామాటిక్ అయిందా అని. అలాంటివి మీరు పక్కన పెట్టేస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా ఒక మంచి సెన్సిబుల్ ఫీలింగ్ ఉన్న సినిమా చూసాం కదా విత్ సిగ్నేచర్ శేఖర్ కొమ్లా మార్క్ అనుకొని కుడోస్ టు ద లీడ్ కాస్ట్ అండ్ కుడోస్ టు శేఖర్ కొమ్లా గారు ఫర్ డీలింగ్ దిస్ స్టోరీ ఇన్ అ సెన్సిబుల్ వే విత్ హిస్ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ అనుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా బికాస్ మోర్ అండ్ మోర్ రివ్యూస్ ఆర్ కమింగ్ వెరీ సూన్. శేఖర్ కొమ్లా గారు కొన్ని సీన్స్ అయితే ఇంకా అంతే అనుకోండి.